అధికార పార్టీలో కొత్త కుంపటి రాజుకుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎంపిక ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. దీంతో చాప కింద నీరులా ఉన్న అసమ్మతి బట్టబయలైంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎమ్మెల్సీ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్న పార్టీ సీనియర్ నేతలకు నిరాశ మిగిలింది. మరోవైపు ఎమ్మెల్సీ పదవి కోసం పక్క పార్టీ నుంచి గోడ దూకిన లీడర్లకు సైతం అవకాశం దక్కకపోవడంతో ఇప్పుడు ఆ జిల్లాలో అసంతృప్తుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న ఆ జిల్లా అధికార పార్టీకి ఎమ్మెల్సీ పదవి దక్కకపోవటం మరింత నష్టం చేకూరుతుందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ హస్తాన్ని షేక్ చేస్తున్న ఆ జిల్లా ఏంటి? నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కొత్త చిచ్చు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవిపై కొత్త రచ్చ. అటు సీనియర్లు ఇటు వలస నేతలు. పదవులిస్తే ఒక బాధ, ఇవ్వకపోతే మరొక బాధ. ఇది ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీలో ఉన్న పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీలో అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఆశావాహుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ జిల్లాకు చెందిన వారే అయినా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. సీఎం ప్రాముఖ్యత ఇస్తున్నా జిల్లాలో ఆశావహుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. అసలే అసంతృప్తితో రగిలిపోతున్న ఆ జిల్లా నేతలు ఎమ్మెల్యే కోట ఎంపిక తర్వాత మరింత భగ్గుమంటున్నారట. ఇప్పటికే జిల్లాకు చెందిన చాలా మంది నేతలకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టిన పార్టీ మరికొందరు సీనియర్ నేతలకు కూడా మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జిల్లా నాయకులెవ్వరికీ అవకాశం దక్కకపోవడంతో అగ్గి రాజేసినట్టు కనిపిస్తోంది. ఒకవైపు కష్టకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మూసిన సీనియర్ నాయకులు, మరోవైపు అధిష్టాన ఆదేశాలతో పదవులను త్యాగం చేసిన నేతలు, ఇంకోవైపు ఇతర పార్టీల నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికార పార్టీలో అసంతృప్తిని రేకెత్తించింది. ఇప్పటికే ఈ పదవి కోసం చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మినీరాల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్, ఎమ్మెల్యే ఆకుల లలిత ఈ పదవి తమకే వస్తుందని భావించారు. మొదటి నుంచి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ వచ్చారు. కానీ చివరికి ఎవరికీ పదవి దక్కలేదు. అయితే షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ తీరును వ్యతిరేకిస్తూ సొంత పార్టీ నేతలే నిరసన ర్యాలీ చేశారు. తమ నేతకు జరిగిన అన్యాయానికి నిరసనగా ప్రభుత్వం ఇచ్చే రంజాన్ ఇఫ్తార్ విందును స్వచ్ఛందంగా బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఇప్పుడు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ పదవిపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ సలహాదారుగా కొనసాగడం షబ్బీర్ అలీకి ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో తన స్థానాన్ని త్యాగం చేసి అప్పటికప్పుడు నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మైనార్టీ కోటా కింద మంత్రి పదవి దక్కుతుందని షబ్బీర్ అలీ ఆశించారట. నిజానికి మంత్రివర్గంలో ఇప్పటి వరకు మైనార్టీలకు స్థానం కల్పించలేదు. దీంతో పాటు ఉమ్మడి జిల్లాకు కూడా మంత్రి పదవిని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేసి షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ కూడా ఈ పదవిని ఆశించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ స్థానాన్ని త్యాగం చేసిన అనిల్ కు తప్పకుండా బీసీ కోటా కింద ఎమ్మెల్సీ ఇస్తారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు ప్రకటనతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో అంతర్గత విభేదాలు ఉన్నాయనేది
బహిరంగ రహస్యం. ఇలాంటి తరుణంలో వారిని ఎమ్మెల్సీ పదవి తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తానికి అసంతృప్తిలో ఉన్న సీనియర్ నాయకులను అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.